ముషీరాబాద్ రామ్నగర్ లో ప్రేయర్ పవర్ చర్చ్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మూటా గోపాల్ హాజరయ్యారు. పేద మధ్యతరగతి వారి కోసం ప్రేయర్ పవర్ చర్చ్ కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ మాట్లాడుతూ, మా ప్రధాన లక్ష్యం మా హాస్పిటల్ చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి ఫ్రీ క్యాంపెయిన్లు పెట్టడం ద్వారా ప్రతి పేదవాడు ఆరోగ్యవంతుడు కావచ్చని అన్నారు. చెప్పండి కొట్టి మన మధ్యలో డాక్టర్ స్వాతి. I am Dr. Abdul Nafe. I am the Chief Operating Officer. I am the Chief Operating Officer of Care Hospital Mushirabad. We have conducted a mega health camp at Prayer Power Church in association with other doctors. So our senior consultants from Mushirabad have convened here for the camp to see the health indices of our people here. So our aim is basically to see that the neighborhood and community nearby the hospital, their health have to be taken care. And as care legacy is known, we are known for best of the best treatment. We have comprehensive healthcare facilities at Care Hospital Mushirabad, the best of the doctors with good outcomes. And as care by name, it's known that we care for people. So the purpose of this camp has been only to take. సో ఇక్కడ ప్రేయర్ పవర్ చర్చ్ తో టైఅప్ అయ్యి ఇక్కడ ప్రేయర్ పవర్ చర్చ్ అసోసియేషన్ తోని ఇక్కడ మేము మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే దాదాపుగా 400 మంది రిజిస్ట్రేషన్స్ అయినాయి. 400 మంది పేషెంట్స్ చూపించుకున్నారు. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ అనగా జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, ఈ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే ఇన్వెస్టిగేషన్స్, షుగరు, బీపీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బోన్ మ్యారో డెన్సిటీ. నమస్తే, నేను డాక్టర్ స్వాతి, కన్సల్టెంట్ ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ లో. సో ఈ మన ప్రేయర్ పవర్ చర్చ్ రామ్నగర్ ఇక్కడ మనం ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కేర్ హాస్పిటల్ నుంచి. ఈ క్యాంప్ లో మనకి చాలా మంది, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 200+ మెంబర్స్ ఇక్కడ వచ్చి మన హెల్త్ క్యాంప్ ని యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ ఏరియాలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో కాబట్టి వాళ్ళు ఆ అవేర్నెస్ క్రియేట్ అయ్యి వచ్చి మన దగ్గర ఈ